మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి రామదాసు కళా షెడ్లో ఫ్రెండ్స్. ఇక్కడైతే మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి. మనమైతే విగ్రహాలన్నీ అయితే చూసేద్దాం, మేకింగ్ అయిన విగ్రహాలన్నీ. ఈ షెడ్లో అయితే 100% అయితే మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. పదండి ఫ్రెండ్స్ చూద్దాం. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, లోపలికి రాగానే మనకైతే చూడండి ఫ్రెండ్స్ 22 ఫీట్స్ గణపయ్య అయితే, బొజ్జ గణపయ్య అయితే చాలా యూనిక్ డిజైన్తో అయితే రెడీ చేశారు. చూడండి, పంచ కలర్ అయినా, అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్, వినాయకుడు అయితే పులి మీద అయితే చెయ్యి పెట్టుకొని సింపుల్గా అయితే కూర్చొని ఉన్నాడు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ పక్క అయితే రాముడు, లక్ష్మీ, సీతాదేవి, అలాగే చూడండి ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్ అయినా, అలాగే విగ్రహం హైట్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడండి, బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పెట్టారు ఫ్రెండ్స్. బొట్టు అయితే వినాయకుడు అయితే సింపుల్గా పులి మీద చెయ్యి వేసుకొని అయితే కూర్చున్నాడు. అలాగే చూడండి ఫ్రెండ్స్, పంచ కలర్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ చేసి దానికైతే మంచి మంచి డెకరేషన్ ఐటమ్స్ అయితే పెట్టారు. చూడండి, పైన డెకరేషన్ పువ్వులైనా, అలాగే పంచ కలర్ అయినా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహము. చూడండి ఫ్రెండ్స్, రాముడి విగ్రహం అయితే చాలా బాగుంది. దాదాపు రాముడి విగ్రహమే 12 ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్. చూడండి విగ్రహంలో. అలాగే వినాయకుడు మెల్లో అయితే ఒక దండ అయితే వేశారు, గమనించారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ వినాయకుడు జ్యువెలరీ వర్క్ అయితే. ఈ షెడ్లో అయితే ఇదే టాలెస్ట్ విగ్రహం ఫ్రెండ్స్. 22 ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే మెల్లో అయితే దండ వేసి ఇక్కడైతే చాలా అద్భుతంగా అయితే ఉంది. దాన్ని గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి ఇక్కడ రాముడిని అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. దాదాపు ఇది 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహము. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకునే ఫ్రెండ్స్. ఈ షెడ్లో అయితే ఇంకో భారీ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, ఇప్పుడే మేకింగ్ అయితే జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ అయితే వేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ పెట్టాక కూడా మనం అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. ఫస్ట్ అయితే మనం ఈ విగ్రహాన్ని అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అటుపక్క ఇటుపక్క అయితే సిద్ధి బుద్ధి దేవతలు అయితే ఉన్నారు. చూడండి, వినాయకుడు అయితే సింపుల్గా కూర్చున్నాడు. రియల్గా పంచ్ అయితే ఇచ్చారు. ఇది టాలెస్ట్ గణపతి. టాలెస్ట్ గణపతికి కూడా వీళ్ళైతే రియల్గా పంచ్ అయితే కట్టారు, సాల్వా అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. పూర్తిగా మేకింగ్ అయ్యాక కూడా నేనైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే ఫస్ట్గా అయితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. మీకైతే నోటిఫికేషన్స్ వస్తే మీరైతే వెంటనే చూసేయచ్చు. రామదాసు కళా షెడ్లో అయితే 2 గణపతులు ఫ్రెండ్స్. ఇదైతే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ప్లస్ ఇది వచ్చేసి దాదాపు ఇది కూడా 22 ఫార్చి వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టాకైతే 22 ఫీట్స్ అయితే అయింది ఫ్రెండ్స్ విగ్రహం. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహాలు. ఇక్కడ మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. ఇంకా అంటే ఇక్కడ ఫోటోతో తయారైతున్న విగ్రహాలు ఫ్రెండ్స్ ఇవన్నీ. చూడండి, ఆల్రెడీ ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ ఒకటే మిగిలిన్నాయి ఈ విగ్రహాలు. లోపలైతే ఇంకా చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయినాయి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే పెట్టాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి అయితే చూసేద్దాం, ఇంకా ఏమైనా అప్డేట్స్ అయితే ఇచ్చారా లేకపోతే అయ్యే విగ్రహాలు అనేది. చూడండి, గరుడ మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తాం ఫ్రెండ్స్. పైన శేషనాగుని ఇచ్చారు. అలాగే అక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. ఇక్కడైతే 100% అయితే ప్యూర్ ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. అన్నీ ఇవి ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. చూడండి, చాలా నీట్గా అయితే ఉన్న విగ్రహాలు అయితే. అలాగే ఇక్కడైతే పంచ అయితే ఒక డిఫరెంట్ కలర్స్తో అయితే పంచని అయితే వీళ్ళు అయితే ఇచ్చారు. వినాయకుడికి కట్టిన పంచ అయితే కొన్ని అయితే రియల్గా ఇచ్చారు, కొన్ని అయితేనేమో డిజైనింగ్ వర్క్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. రామదాసు కళా షాప్ నెంబర్ 1 ఫ్రెండ్స్ ఇదైతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నందీశ్వరుడు మీద వినాయకుడు కూర్చొని తంబూలు అయితే వాయిస్తున్నాడు. అలాగే ఇక్కడైతే విగ్రహం చూడండి ఫ్రెండ్స్, సింహాసనం ఉంది, అలాగే శేషనాగు ఉంది. వెనకాల అయితే వెనకాల శివలింగం ఇచ్చి దానికైతే కన్ను అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. జ్యువెలరీ వర్క్ అయినా, అలాగే పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహాలకి. 100% ప్యూర్ అంటే ఇక్కడైతే ధోతి అయినా అన్నీ బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే రాముడి అవతారం, ఇదైతే కృష్ణుడి అవతారంలో ఉన్న విగ్రహం ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. నందీశ్వరుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. చూడండి, ఈ విగ్రహాన్ని అయితే ఈ విధంగా అయితే తయారు చేస్తారు ఫ్రెండ్స్. మేకింగ్లో అయితే ఉంది. చూడండి, ఈ ఫోటో మీద ఎలా ఉందో విగ్రహం అయితే, ఈ విగ్రహం అయితే అలా అవుతుంది. మేకింగ్ అయితే జరుగుతుంది. మేకింగ్ అయ్యాక కూడా మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చాలేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే విగ్రహానికి అయితే మనం మొన్న చూసిన విగ్రహానికి అయితే వైట్ కలర్ పంచ్ అయితే కట్టారు. దీనికైతే ఎల్లో ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. వర్షం పడుతుంది కారణం వల్ల వీళ్ళైతే పైన అయితే కవర్లు అయితే వేశారు. ఈ ఒక్క విగ్రహానికి అయితే కవర్ వేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒకటి రాముడి కాన్సెప్ట్తో అయితే ఒక విగ్రహాన్ని అయితే రెడీ చేశారు. చింతామణి మోడల్, హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు, అలాగే
రాముడి అవతారంలో అయితే వినాయకుడిని అయితే ఇచ్చారు. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. పూర్తి వర్క్ అయ్యాక కూడా మనమైతే మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడైతే కోరుట్లలో అయితే అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి మీకైతే. మీరైతే ముందుగా అయితే మన ఛానల్ అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా. కోరుట్ల ఆల్ షెడ్స్ అయితే చూడండి, ముంబై స్టైల్ విగ్రహం దాదాపు 12 to 14 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. చూడండి ఇక్కడైతే నందీశ్వరుడు, శివుడు అలాగే వినాయకుడు అయితే యూనిక్ డిజైన్తో అయితే రథం మీద అయితే వెళ్తుండు. పంచ కలర్ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ కలరు, పంచ కలర్లు. అలాగే ఇక్కడైతే విగ్రహాలు అయితే డిఫరెంట్ స్టైల్స్తో అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే విగ్రహాలు ఫినిషింగ్ అయితే 100% ఫినిషింగ్తో అయితే ఉన్నాయి. జ్యువెలరీ వర్క్ అలాగే ఇక్కడ కింద గమనించారు ఫ్రెండ్స్. ఇటు పక్క నుంచేమో ఏనుగు పడుతుంది, ఇటు పక్క నుంచేమో మావు పడుతుంది. ఈ కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే నందీశ్వరుడు అలాగే వినాయకుడు చాలా కృష్ణుడి అవతారంలో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఇటు పక్క అయితే కుండలోంచి అయితే వెన్న అయితే కింద పడుతున్నట్టు కాన్సెప్ట్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. పైన వెంకటేశ్వర స్వామి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. వినాయకుడు అయితే చేప మీద అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుండు. చూడండి ఇక్కడైతే నందీశ్వరుడు అలాగే చేప అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చేతులు అయితే ఫ్లూట్ ఒకటి అయితే పెట్టాలి. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. ఇది కూడా పంచ అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే ఇచ్చారు. మనకైతే డిఫరెంట్ వైట్, ఎల్లో అలాగే మీకు ఏ కలర్ కావాలనుకుంటే ముందుగా వస్తే మీరైతే ఆ విగ్రహాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మనమైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. మీకైతే ఏమంటే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో వీడియో అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. కుదిరితే లైక్ అయితే చేసి షేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్.